అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళగిరి ఆత్మకూరు బైపాస్ రోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా విభాగ నియోజకవర్గ అధ్యక్షురాలు ఫిలోమినా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం మహిళలు ఉత్సాహం చైతన్యంతో అంబరాన్నంటింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, డాక్టర్ పి గిరిజ, డాక్టర్ బి సౌమ్య తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నియోజకవర్గంలో మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు మరియు వార్డు కౌన్సిలర్లకు 44 మంది మహిళా ప్రజా ప్రతినిధులను శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్య, రాజకీయాలు, వ్యాపారం, సేవారంగం వంటి ప్రతి విభాగంలో మహిళలు ముందంజలో నిలుస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కొనియాడారు. మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి బలమైన పునాదని పేర్కొంటూ మహిళలు ప్రతి రంగంలో మరింతగా ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు. మీడియాతో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే ఒక స్త్రీ కాదు, ఒక శక్తి అని, ఆకాశంలో సగం అవకాశంలో సగం అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మమ్మల్ని ముందుకు తీసుకువెళ్లిన ఘనత మా జగనన్నదే అని, మహిళలను ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన ప్రభుత్వంలో 3 లక్షల కోట్ల మహిళలకు ఆర్థిక సహాయం అందించారన్నారు. ఏ పథకం ప్రవేశపెట్టినా కేంద్ర బిందువుగా మహిళలను పెట్టి పథకాలను అమలు చేశారన్నారు. మహిళల్లో ఆర్థికంగా, రాజకీయంగా బలపడాలని ఆయన మహిళల కోసం చాలా కృషి చేశారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రి పదవులు కూడా మహిళలకు ఇస్తూ మహిళా పక్షపాతిగా గుర్తింపు తెచ్చుకున్నారని, మహిళల మీద గౌరవంతో వారికి ఎటువంటి ఆపద రాకూడదని దిశా చట్టం తీసుకొచ్చారన్నారు. మా జగనన్న ప్రభుత్వం మహిళా సాధికారత ప్రభుత్వం అయితే ఈ కూటమి ప్రభుత్వం మహిళలను సాధించే ప్రభుత్వం అని అన్నారు. ప్రతి కుటుంబంలో ఆలోచన కావాలి. మనం మన అమ్మ చేయించాం, ఆ చేతి నుంచి మన పిల్లలకు ఏమైపోతున్నాం అనేది ఆలోచన చేసి ప్రతి వాళ్ళు కూడా ముందు చేయాల్సిన సమయం. ప్రపంచం చాలా మంది చేయబోతుంది. వాళ్ళకి అత్యంతలోనే ప్రపంచం ఉంది. ఈ చిన్న చిన్న బొమ్మలు అవుతున్నారు ప్రపంచాన్ని అత్యంతలో. మనం అందరూ కూడా చేయించుకోవాలి, మన పిల్లల్ని చదివించుకోవాలి, మనము ముందుకెళ్ళాలి, సభ్య సమాజంలో గౌరవప్రదమైన మన పిల్లల్ని ఉంచాలని కోరుకోవాలి. అది ఒక్క మీరించే మొదలవ్వాలి. రేపు సమాజం ఏ దిశగా పయనించాలని కూడా మహిళా శక్తి ఉండాలని చెబుతున్నా. మేడం చెప్పారు, ఇప్పుడు డాక్టర్ గారు కొన్ని ఇన్సిడెంట్ కూడా చెప్పారు. ఒక మగముండ వచ్చాడు, నాకు 2 అడుగులు పోయితే నా బండి బాగుంది, వాడికి మగానే అంతలో వాడు పోలేదండి. మళ్ళా ఒక సమాజం చూసారా చెప్పినట్టు ఇంకొక మగడు ఒక ఇద్దరు బాబు ఎందుకో బాబు జాతర డాక్టర్ గారు తెలిసి అప్పుడు అంటే ఆలోచన సరే మగాడ మారాలి. దానికి కూడా ఉద్యమాలు రాజకీయాలు కూడా దొంగలేకపోయారు. దొంగలే పడ్డారు మన నెలలో. ఇతను చెప్పారు మన ఎలక్షన్ప్పుడు అందరికీ చెప్పాడు, దేవుడి అబ్బా గొప్ప కాలం లేకపోతే 700 అప్పుడు మీరు అందరూ బాగుంటారు చాలా మంది అంటే అందరూ 100 బాగుపోయారా 1700 ఇస్తున్నాడు. సంవత్సరానికి వచ్చేప్పటికి చాలా వస్తుంది, 10,000 వస్తుంది. ఎందుకు ఏమి చేశాడు ఇవాళ? మనం ఇవాళ పీజీ కూడా పోపడి జరగట. అదే ఈ మధ్య మనం నోటీస్ వచ్చి కొన్నిసార్లు అందుకు నేనే చెప్తున్నా, మీరు పార్టీ మన గొప్ప పెద్దాన్ని కూడా మీరు ఆలోచించండి. మీకు ఆలోచన పెరగాలి. ఎక్కడ స్త్రీ అయితే చదువుకుంటుందో, ఎక్కడ స్త్రీ అయితే విద్యార్థులు అవుతారో ఆ కుటుంబం బర్బాడు చూసుకొని ఎక్కడైనా పాత రోజుల్లో కోటలు ఉంటే మా వ్యవసాయ కుటుంబం అంతా కూడా ఎక్కడ నీళ్లుంటే అక్కడ పారిపోయేవాళ్ళు కళ పిల్లలు మొత్తం చోటు తీసుకునేందుకు ఆ నీళ్లు. డాక్టర్ సౌమ్య గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ,
మీ అందరికీ మహిళా తల్లులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు ఇంత ఘనంగా మనం మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఆఫీసులో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే దానికి కారణం మన వేమారెడ్డి గారు. అంటే వేమారెడ్డి గారిని పొగడటం అని కాదు, అంటే ఆయన మనకు అంత స్థానం ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి 50% ప్రత్యేక స్థానం మహిళలకు ఇచ్చారు. మహిళలకి ఎక్కడ చూసినా మహిళలకి ప్రథమ స్థానం అని చెప్తూ ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకి పెద్దపీట వేసి మహిళలే ముందుండాలి అని పురుషులతో సమానంగా మన ప్రత్యేక స్థానాన్ని నిలిపారు. అదే పాటలో వేమారెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జి తీసుకోగానే ప్రతి ఒక్కరికి అంటే పార్టీ కోసం ఎవరు పనిచేస్తారో వారికి ప్రత్యేక స్థానాలు కల్పిస్తూ ప్రతి గ్రామ కమిటీ దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయిలో ప్రతి కమిటీ వేశారు. ఆ కమిటీలో ఎవరైతే బాగా యాక్టివ్గా పనిచేస్తారో వారందరినీ తీసుకొని ఇంత ప్రత్యేకంగా ఈ రోజు మనం ఎంత ఘనంగా జరుపుకోవడానికి కారణం ఆయనే. కాబట్టి మనం ఒకసారి గట్టిగా వేమారెడ్డి గారి చప్పట్లు కొట్టాలి. మహిళలందరూ ఏ కమిటీలు అయితే వేశారో ఆ కమిటీలో మన గ్రామాల్లో జరిగే సమస్యలు ఏమైనా ఉంటే మన నాయకులుగా ఎవరైతే మహిళలుగా ఉన్నామో వాళ్ళంతా మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ చేయగలిగే పనులు ఏమైనా ఉంటే అవి వేమారెడ్డి గారి దృష్టిలో పెడితే ఆ సమస్యలు మనం తీసుకోగలుగుతాం. సార్ మీరేమనుకోవద్దు, మరి పంట సాగు కాకపోతే మీ నుంచి వస్తుంది కాబట్టి నేను చెప్పేది కదా ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అయ్యేది. కాబట్టి అనుకోవాలని ముందే చెప్పాను నేను. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన పెద్దలు మనందరినీ ముందు నడిపిస్తున్నటువంటి వేమారెడ్డి గారికి ఇంతటి కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లానే వేదికను అలంకరించినటువంటి చెల్లెలు కల్పలత మేడం గారికి, అనంతశ్రీ గారికి, డాక్టర్ సౌమ్య గారు, డాక్టర్ గిరిజా గారికి, అట్లానే మన ఎంపీటీసీలు, ఎంపీపీలు, మరి ముందున్న మన మహిళా కార్యకర్తలు అందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఒక ఇంటిని ఒక భర్త సంపాదన ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎలా అయితే పిల్లల్ని సక్రమైన మార్గంలో కుటుంబాన్ని మంచి పద్ధతిలో పెంచే తల్లి, మరి వారిని చూసే మనం నేర్చుకోవాలి అనే అందరికీ కూడా తెలియపరచాల్సినటువంటి రోజు ఈ రోజు. ఒక చెల్లి చెప్పింది ఇప్పుడే స్టేజ్ మీద, మన మనసులో డాక్టర్ అవ్వాలి అనుకుంటే అది మనం డైరెక్ట్ గా చెప్పాలని. ఇంకో అమ్మాయి చెప్పింది పాప దిశ యాప్స్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 54 కార్పొరేషన్లు పెడితే దాంట్లో 13 జిల్లాలు 13 డైరెక్టర్లు ఉంటే 7 నుంచి 8 డైరెక్టర్లు మహిళలకు ఇవ్వాలి. వాళ్ళకు కూడా లీడర్షిప్ ఒక కుటుంబానికే పరిమితం కాకుండా సంఘంలో ఏం జరుగుతుందో తెలియపరచడానికి ప్రభుత్వానికి తెలియపరచాలి. మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, మహిళలకు కావాల్సిన సౌకర్యాలు తెలుసుకోవడం కోసమే మన జగనన్న ముందుండి అందరికీ ఇవ్వడం జరిగింది. ఏ కార్పొరేషన్ పెట్టినా కూడా మహిళలు ఎంతమంది వచ్చారు, దీంట్లో మహిళలు బాగా ఎంతమంది ఉంది, ఎంపీటీసీలకు ఎంతమంది పోటీ చేయాలి, జడ్పీటీసీలకు ఎంతమంది పోటీ చేయాలని ప్రతిదీ కూడా సమయంగా ఆలోచించే నాయకుడే మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని మనం అందరం కూడా ముందుండి రాబోయే కాలంలో మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి పాత్ర ఏదైతే ఆయన 51%, 50% అబవ్ మహిళలకు ఇవ్వాలనుకున్నారో మనం అందరం కూడా 70 నుంచి 75% మనం అందరం పోగయ్యి మన యొక్క మనసులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉద్దేశం ఉందో అది కంపల్సరీ అది మీతోటే సాధ్యమని చెప్పి ఈ రోజున మన మంగళగిరి నియోజకవర్గం నుంచే ఇది ప్రారంభం కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈనాడు మనం అంటే ఎక్కడ ఏ ఊళ్ళోనైనా జరుగుతూ ఉంటాయి ఈ సభలు అన్ని కూడా.
ఒక పట్టుదలతో సాధించాల్సినటువంటి చాలా ఉన్నాయి మహిళలు. 100 సంవత్సరాలు పైబడి కూడా మహిళా సాధికారత కోసం మహిళలు సమాజంలో గుర్తింపు కావాలని పోరాటానే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా కొంత సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సినటువంటి చాలా ఉన్నాయి. సమాజంలో వాళ్ళ కుటుంబం బాధ్యతను పోషించేటటువంటి మహిళలు ఎంతో ఓర్పు సహనంతో ఈనాటి వరకు కూడా కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ సమాజంలో ఎంతో విలువలతో జీవించేటటువంటి మహిళా మనందరూ కూడా మరి నిజంగా మహిళ ఏ కుటుంబానికైనా ఒక ఆదర్శం మహిళ ఎవరైనా సరే. ఎందుకంటే ఆ కుటుంబానికి ఎంతో గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చేది కూడా, ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టేది కూడా మహిళ. వాళ్ళ పిల్లల్ని చిన్నపిల్లల దగ్గర నుంచి సాగి పెద్ద అయ్యేంత వరకు వాళ్ళ యొక్క మంచి చెడు చదువు సంస్కారం అన్నీ నేర్చుకుంటూ ఆ రకంగా మరి ఈనాటి వరకు కూడా ఈ సమాజంలో ఎక్కడా గౌరవం లేకుండా మహిళలందరూ కూడా ఆ రకంగా ఉంటారు. ఇవాళ రాజకీయాల్లో కూడా ప్రభుత్వాలు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని వ్యక్తిగతంగా వాళ్ళని పెంచాల్సినటువంటి బాధ్యతను ఎంతవరకు పోషిస్తున్నాయి. అవన్నింటినీ కూడా పావలా రుణాలు తీసుకున్నంత మాత్రాన కాదు, ఆ రుణాలను సద్వినియోగం చేసుకుని ఆ స్థాయికి పెరిగే విధంగా మహిళలు వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఈ రోజున ఒక 50,000 అప్పు తీసుకున్నా ఆ 50,000 సరిపడా మన కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, దాని ద్వారా ఏ రూపాయి సంపాదిస్తున్నాం అనేది కూడా ఒక బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉందని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రాజకీయాల్లో రిజర్వేషన్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యే స్థానాన్ని కూడా 50% వరకు కూడా మహిళలే నిర్ణయించేటటువంటి పరిస్థితులన్నీ కూడా కనపడతాయి. అంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సగం బాధ్యతలే మోస్తున్నట్టు. అంటే ఎమ్మెల్యేగా ఆ తర్వాత మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పంచాయతీ సర్పంచులు, అట్లానే మున్సిపల్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ ప్రకారం వస్తారు. కాబట్టి రాజకీయాల్లో సమానమైనటువంటి బాధ్యతనే మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి ఆ బాధ్యతని నిర్వహించే దాంట్లో కూడా ఛాలెంజ్గా తీసుకొని అద్భుతంగా తీర్చిదిద్దాల్సినటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్, ఆ సర్పంచ్ చేసినటువంటి పనులన్నింటినీ కూడా గుర్తింపు తెచ్చుకునే విధంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన మంత్రిగా కల్పించుకున్నందుకు ఆ టైంలో మనకి ఎన్నో పద్ధతులు ఉపయోగపడేవి. అంటే పద్ధతులు దృష్టిలో పెట్టుకొని కుటుంబంలో అడ్డలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని మనకి పిల్లలు చెల్లించుకునే అమ్మఒడే కానీ, వైఎస్ఆర్ రాష్ట్రాన్ని కానీ, వైఎస్ఆర్ చేతులని కానీ, మన ఆదాయం చేసి మరి డాక్టర్ రుణమాఫీ చేయడం కానీ, అవే కాకుండా ఆరోగ్యశ్రీ అని ఇలా చెప్పడానికి ఒకటి కాదు, ఇలా చాలా జగన్మోహన్ రెడ్డి గారు మన మహిళలు దృష్టిలో పెట్టుకుని చాలా పనులు చేశారు. ఇదే మహిళా సాధికారతకు మన పార్టీ నిదర్శనంగా మన నాయకుడు ముందడుగు వేస్తాడు. కానీ ఇప్పుడైతే కనుక సూపర్ స్వామి అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పారు, ఇప్పుడున్న లోకేష్ గారు చెప్పుకున్నారు. కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేసిన కారణం కనీసం ఆడబిడ్డలు కానీ, డాక్టర్ కానీ, అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కూడా అమౌంట్ చెల్లించకుండా హాస్పిటల్లో ఉన్న పేదవాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెట్టి తీసుకువెళ్తున్నారు. వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చకపోను మేము అన్ని హామీలు నెరవేర్చామని ఇంకా ప్రజల్ని భ్రమలో పెట్టేదిగా వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి. దీన్ని మనందరం అడగడం కూడా మనతో చుట్టుపక్కల కూడా
చేసి ఏ ప్రభుత్వం ఎలా చేశారు, ఏ నాయకులు మహిళలకు అండగా నిలబడ్డారని కూడా మనందరికీ తెలుసు. ఇక్కడ దాకా వచ్చారు మీరు అందరంటే మీ అందరూ కూడా ఎంతో పరిజ్ఞానం కలిగిన వాళ్ళు. మీరందరూ కూడా మీ ఇళ్ళ దగ్గర మీ గ్రామాల్లో మీ వారిలో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. అలానే అంతేకాకుండా అందరూ మన రేవారెడ్డి గారు కానీ అలానే ఎమ్మెల్సీ గారు కానీ చాలా మంది మా మహిళలు మేము ఏం పని చేయలేము అని చెప్తున్నారు. కానీ మనం కూడా మన పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. మనం నాయకులుగా బయటకు వచ్చామంటే మన రూపు మనం ఎక్కడ మర్చిపోకూడదు, మన మొదలెక్కడనేది మర్చిపోకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కుటుంబాన్ని మనం చూసుకుంటూనే మన అండగా నిలబడిన మన తమ్ముళ్ళు అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, కొడుకులు అవ్వచ్చు, వాళ్ళని మన కుటుంబాన్ని మనం చక్కదిద్దుకుంటూ బయటకు వచ్చి మనం దేనికోసమైన పోరాటం చేయాలి. అంటే ఈ లిమిట్స్ మనం ఏం చేయాలి స్టాఫ్ అందరూ ఒకలా ఉంటారు. ఒక హాస్పిటల్ ఎండి ఆడవాళ్ళు అయితే స్టాఫ్ అందరూ ఒకలా ఉంటారు. అందరూ నేను బట్ స్టిల్ ఒక 10 to 20% డిస్క్రిమినేషన్ అనేది ఉంది. అది ఎదుర్కొని ఒక చదువుకు వచ్చి ఒక స్టేజ్కి వచ్చి ఒక మన హాస్పిటల్ స్టార్ట్ చేసినా కూడా ఇంకా మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇంకా ఈక్వాలిటీ అనేది ఇంకా అంటే కొంతవరకు వచ్చింది తప్ప ఎనీ బ్రాంచ్ రీసెంట్ గా మనం ఇప్పుడు ఫస్ట్ పోస్ట్ అనే దాంట్లో న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ లోనే చెప్పారు ఇప్పటికీ ఓన్లీ 20% ఆఫ్ ఉమెన్ మెన్ కి ఈక్వల్ గా జాబ్స్ ఇస్తారు, మెన్ కి ఈక్వల్ గా ఆపర్చునిటీస్ ఇస్తారు. మిగతా 80% మెన్ కి వెళ్తారు. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వర్కింగ్ కేపబిలిటీ మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళు కొంచెం తక్కువే ఉండొచ్చు. ఎందుకు మన లిమిటేషన్, బట్ స్టిల్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు ఆ ఉద్యోగాన్ని ఇంతకాలంగా ఏర్పాటు చేయడానికి కారణం మా ఇన్ఛార్జ్ అయినటువంటి రేవారెడ్డి గారు. ఆయన ఈ కార్యక్రమాన్ని గత 2 రోజుల నుంచి కూడా మా మహిళా అంటే పార్టీ రాకపోయిన వాళ్ళందరినీ చూసుకోవాలి. అలానే వివిధ విభాగాల్లో మనకి మహిళా వాళ్ళందరినీ కూడా ఇక్కడ అనుకోని ఇక్కడ మనందరినీ తీసుకొని మీరందరూ కూడా ఒక పరిచయం అవ్వాలి. మన వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సలహాదారుని ప్రారంభించి ఆయన మహిళలకు సంబంధించి ఎన్నో పథకాలు చేశారమ్మా. అలా మీరు మహిళలలో చైతన్యం తీసుకురావాలని చెప్తూనే మరొకటి చెప్తున్నారు. ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న మహిళా దినోత్సవానికి ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళ అంటే ఒక స్త్రీ కాదు, ఒక శక్తి అని చెప్తున్నాను. అదేవిధంగా ఆకాశంలో సగం అవకాశంలో సగం అని ఆ రోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మహిళలను అందరినీ కూడా ఆర్థికంగా అలాగే రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదనే తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలి. దాదాపుగా డిపిటి ద్వారా నాన్ డిపిటి ద్వారా దాదాపుగా 3 లక్షల కోట్లు ఆర్థిక సహాయం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రతి పథకానికి కూడా కేంద్ర బిందువుగా మహిళల పేరే పెట్టి ప్రతి పథకానికి కూడా మహిళలకే హక్కుగా ఇచ్చి ప్రతి పేరు కూడా సంక్షేమ పథకాల్లో ఉన్న ప్రతి పేరు కూడా
మహిళల మీద పెట్టడం జరిగింది. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి కాబట్టి మహిళల పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, అదేవిధంగా వాళ్ళని ఆర్థికంగా బయటికి తీసుకురావాలి, రాజకీయంగా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆర్థికంగా వాళ్ళని బలపరిచిన పరిస్థితి. అదేవిధంగా నామినేటెడ్ వర్క్లలో 50% రిజర్వేషన్స్ కల్పించు, నామినేటెడ్ వర్క్స్ లో 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో నలుగురికి మంత్రి స్థానాలు మహిళలకు కల్పిస్తూ ఎక్కడ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక డిప్యూటీ చైర్మన్ ఒక మైనార్టీ మహిళకు కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మహిళల పట్ల ఎంత గౌరవం ఉంటే మహిళలకు ఇంత మంచి చేస్తారని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. ఆ విధంగా రాజకీయంగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ రోజు అనేక విధాలుగా ఒక దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చి మహిళలను కూడా సామాజిక భద్రత వాళ్ళకి కల్పించి వాళ్ళకి ఎక్కడ కూడా విత్ ఇన్ సెకండ్స్ లోనే వాళ్ళకి వెంటనే ఇక్కడ ఏ ఆపద ఉన్నా కూడా దిశ యాప్ రావడం, దిశ పోలీస్ స్టేషన్లు రావడం, అదే విధంగా అంటే అన్ని కూడా ఏదైతే వెంటనే ఎక్కడ నేరాలు జరుగుతాయో వెంటనే శిక్షించడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఇది మా జగన్ అన్నది మహిళా సాధికార ప్రభుత్వం అయితే అదే ఈ కూటమిది మహిళలు సాధించే ప్రభుత్వంగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.